నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే సదుద్దేశంతోనే మేము పంచభూత తత్వం, సేవ్ మై సెల్ఫ్ అనే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మనిషి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మనిషి అనేవాళ్ళు అనుకునే విషయాలు ఏంటంటే వాళ్ళలో శక్తి లేదు. వాళ్ళు ఏవైనా పూజలు, హోమాలు, ప్రదక్షిణలు చేస్తేనే వాళ్ళ యొక్క స్థితిగతులు మారుతాయని ఆలోచిస్తున్నారు. ఏదైనా కష్టం రాగానే ఏమనుకుంటున్నారు అంటే గత జన్మలో చేసిన పాపాలు అనుకుంటున్నారు. ఇవన్నీ 100% తప్పండి. ఇది తప్పు అని తెలిసిన వాళ్ళు చెప్పినా మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానంలో లేరు. కానీ ఏదో ఒక రోజు ఆలోచిస్తారనే ఆలోచనతో ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మీకు ఒక సమస్య రాగానే ఏం చేస్తారు? బాధపడతారు, భయపడతారు, కంగారు పడతారు, ఆందోళన పడతారు. ఆ సమస్య నుండి బయటపడడానికి మీకు తెలిసిన వాళ్ళకి మీకు సహాయం అందిస్తారని ఎవరెవరికో ఫోన్లు చేసేస్తారు. కాస్త ఆ టెన్షన్ తగ్గిన తర్వాత ఏం చేస్తారు అనంటే నా జాతకం బాగోలేదేమో అని మీకు తెలిసిన గుళ్ళో ఉన్న పంతులు గారికి కానీ పూజారులకు కానీ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? శనిగ్రహం బాగాలేదు, రాహుకేతు బాగోలేదు అని చెప్తారు. ఒకసారి ఆలోచించండి, ఒక మనిషికి రాహుకేతు బాగోలేదంటే మీ పక్కన కానీ మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకొక మనిషికి రాహుకేతు బాగోలేదంటే మీరిచ్చే హోమం ద్వారా కానీ పూజల ద్వారా కానీ మీరిచ్చే ప్రసాదాలు, దక్షిణలు తీసుకుని మీకు పనిచేయాలిగా. మరి వాళ్ళకు కూడా పనిచేయాలిగా. పనిచేస్తున్నాయా గ్రహాలు? రాహుకేతువులు వచ్చి పనిచేయట్లేదు. రాహుకేతువులకు కానీ, శనిగ్రహానికి కానీ, బుధగ్రహానికి, గురుగ్రహానికి, వీటికి యూనివర్స్లో, విశ్వంలో చాలా పనులు ఉన్నాయి. మన పనులు చూడడానికి కాదు ఉంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం కఠినంగా ఉన్నా సత్యం ఇలాగే ఉంటుంది. మన మహర్షులు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చెప్పారు అనంటే దేహమే దేవాలయం అని చెప్పారు. వాళ్ళు అంత తపస్సు చేసి ఊరికినే చెప్పలేదండి. రాబోయే జనరేషన్స్ ఆనందంగా ఉండాలి ఈ సత్యాలను తెలుసుకుని అని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? దేహం అనే దేవాలయాన్ని వదిలేసి మనం ఎక్కడెక్కడో ఎదుగుతున్నాం. అంటే మనిషిలో ఏ శక్తి లేదు, ఈ శరీరంలో ఏ శక్తి లేదని ఫీల్ అవుతున్నాం. లేనప్పుడు భగవంతుడు ఊరికినే ఇచ్చారండి? ఒకసారి ఈ క్వశ్చన్ మీరు వేసుకోండి. మనకి ఇన్ని ఆర్గాన్స్ ఎందుకు? 12 ఆర్గాన్స్ ఎందుకు? ఈ శరీర భాగాలు ఎందుకు? కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చెవు, పళ్ళు ఇవన్నీ ఎందుకండి? ఊరికినేనా? శరీరం నశ్వరమైనది కాదు. కొంతమంది భుక్తి కోసం, కూర్చుని తినడం కోసం అలవాటు పడిపోయి ఇలాంటి స్వార్థపూరితమైన ఎమోషన్స్ క్రియేట్ చేశారు. అంటే మిగతా వాళ్ళు గొడ్డు చాకరీ చేసి వీళ్ళకి దక్షిణల రూపంలో ఇవ్వడం అంతే. సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పండి? మీ శరీరంలో ఉన్న 12 ఆర్గాన్స్, కిడ్నీ, యూరినరీ బ్లాడరు, లివర్, గాల్ బ్లాడర్, హార్టు, స్మాల్ ఇంటెస్టైను, పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్, స్టమక్కు, స్ప్లీను, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్. ఇవి భగవంతుడు ఊరికినే ఇవ్వలేదండి. ఈ 12 ఆర్గాన్స్ని మన పొట్టలో ఉన్న ఈ ఆర్గాన్స్ని, ఈ దేహంలో ఉన్న ఆర్గాన్స్ క్రియేట్ చేసే శక్తి మీరు నమ్మటం కూడా నమ్మలేరు. అంత ఆశ్చర్యానికి గురవుతారు. ఈ 12 ఆర్గాన్స్ క్రియేట్ చేసే శక్తే శ్రీచక్రం, అమ్మవారు. ఇది బాగా అర్థం చేసుకోండి. అందుకే దేహమే దేవాలయం అన్నారు. మీరేం చేస్తున్నారు? గుడిలోకి వెళ్ళి చూస్తున్నారు. ఈ దేహాన్ని అసలు పట్టించుకోవట్లేదు. అక్కడ గుళ్ళో ఏం చెప్తున్నారంటే 5 మంగళవారాలు చేయండి, 7 శనివారాలు చేయండి అని చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా డీహైడ్రేషన్ అయిపోయి వెళ్ళి ప్రసాదాలు చేసుకుని ఇంట్లో ఒక 10 రకాలు 6 రకాలు చేసుకుని వెళ్తున్నారు.
ఇంత పని చేయడానికి మీకు శక్తి కావాలి అనే విషయం కూడా మీరు మర్చిపోయి కటికి ఉపవాసం ఉండి ప్రసాదాలు చేస్తేనే ఏదో ఫలితం ఉంటుందనే ఫీలింగ్లో ఉన్నారు. ఇది 100% తప్పు అండి. శరీరాన్ని ఎంత నెగ్లెక్ట్ చేశారో మీ జీవితంలో సమస్యలు అంత ఇదిగా ఎంటర్ అవుతాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ మీ దేహం మీకు, అలాగే మీ యొక్క శరీరానికి, మీ యొక్క జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. మంచిగా తినండి. ఎవరు ఏది పడితే అది చెప్తున్నారు. నాన్ వెజ్ తినొద్దు, ఈ ఆకుకూరలు తినొద్దు, అవి తినొద్దు, ఇవి తినొద్దు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీ దేహం అనే దేవాలయాన్ని, ఈ శరీరాన్ని ఎంత బాధ పెడతారో మీ జీవితంలో మనశ్శాంతి ఉండదు. డబ్బు వస్తున్నట్టు ఉంటుంది కానీ మీ దగ్గర ఉండదు. మీరు అనుకున్న పనులు అయినంత దగ్గరకు వస్తాయి, అవ్వవు. అసలు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కాబట్టి మీరు మీ దేహాన్ని నెగ్లెక్ట్ చేయమాకండి. మీ జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఒక అద్భుతమని ఫీల్ అవ్వండి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మందులు వాడకుండా, అంటే ట్యాబ్లెట్స్ వాడకుండా, కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్న ట్యాబ్లెట్స్ వాడకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా వీటి వల్ల, ఆ వాడకుండా న్యాచురల్ విధానంలో వైద్యం చేస్తాం. ఇక్కడ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరికీ డయాబెటీస్ అంతా క్యూర్ అయింది, థైరాయిడ్ క్యూర్ అయింది, పెరాలసిస్ వాళ్ళు చక్కగా లేచి వాళ్ళ పనులు వాళ్ళకు చూసుకుంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్స్ అన్నాళ్ళు, అలాగే లివర్ చిరోసిస్ అన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఎంతమందిని క్యూర్ చేసాం మేము. వాళ్ళకి అర్థమైంది, చెప్పింది ఏది చెప్పామో అది ఫాలో అయ్యి ఇప్పుడు ఆనందంగా మనశ్శాంతితో ఉన్నారు. పూజ చేసుకోవచ్చండి, కానీ మితిమీరి ఎప్పుడు ఏది చేయకూడదు. చక్కగా పొద్దున్నే దీపం పెట్టుకుని, నాయనా, అమ్మా, స్వామి, మీరు మాకింత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు మీకు ప్రేమతో హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అని చెప్పాలి. అంతేగాని కొన్ని చెయ్యకూడనివి మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనిషికే విలువ ఇవ్వకుండా పోతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ నిర్వహించే సేవ్ మై సెల్ఫ్ పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. అద్భుతమైన విషయాలు తెలుసుకోండి. ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, ఆయుష్తో చాలా గొప్పగా జీవించండి. థ్యాంక్ యూ అండి.